హాయ్ అండి అందరికీ. ఇదైతే మా తలుపు పక్కన ఉన్న కార్నర్ ప్లేసు. నేను దీన్ని ఎలా డెకరేట్ చేసుకుంటున్నానో చూపిస్తాను ఈ వీడియోలో. అయితే నేను 2 స్టాండ్స్ అయితే పెట్టుకుని ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకున్నా. ఇదైతే పింగాణి కప్ అండి, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను బోన్సాయిల్ కోసమని. 230 అలా పడింది. అయితే బాగా వచ్చింది. వీడియోలో చిన్నగా ఉంది కానీ విడిగా అయితే మంచిగానే అనిపించింది. దీన్ని బోన్సాయిల్ కోసమని నేను మట్టి అయితే ముందే ప్రిపేర్ చేసుకున్నాను. దీనిలో మట్టి, ఇసుక, కంపోస్ట్, పర్లైట్, వేపపిండి అయితే వేసుకున్నాను. వేపపిండి వేయడం వల్ల ఏంటంటే మనం వేరు తెగులు రాకుండా, అలాగే చీమలు అవి పడుతూ ఉంటాయి కదా, అలా పట్టకుండా ఉంటాయండి. దీనిలో అయితే నేను ఫైకస్ ప్లాంట్ని పెట్టుకుంటున్నాను. బోన్సాయి లాగా ట్రై చేద్దామని. నేను ఆల్రెడీ జేడ్ ట్రై చేస్తున్నాను, తర్వాత ఇది బోన్సాయి లాగా ట్రై చేద్దామని ఫైకస్ని పెట్టుకుంటున్నా. అలాగే కమింగ్ వీడియోస్లో నా దగ్గర ఉన్న ప్లాంట్స్ గురించి, వాటి కేర్ గురించి అయితే వీడియోస్ చేస్తానండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా అబ్బాయి తాగిన చిన్నప్పటి కప్ అండి, మిల్క్ కప్ ఉంటుంది కదా, అది దాన్ని అట్లానే ఉంచాను ఎన్ని రోజుల నుంచి. దీనిలో గుర్తుగా అయితే ఒక మొక్కను పెట్టుకుంటున్నాను. ఇంత చిన్న కప్పుల్లో అయినా మనకి మట్టి పోర్షన్ అయితే మంచిగా ఉంటే గ్రోత్ అయితే బాగుంటుంది. అలాగే ఈజీ మెయింటెనెన్స్గా పెరిగే మొక్క అయితే జేడ్ అండి. అసలు ఈజీ మెయింటెనెన్స్ అనమాట. దీని గురించి రీపాట్ గురించి ఒక వీడియో చేశాను, లాస్ట్ వీడియోస్లో చూడండి. జేడ్ అయితే చాలా ఈజీ మెయింటెనెన్స్. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఫస్ట్ ఈ మొక్కనైతే పెట్టుకోవచ్చు. లైఫ్ లాంగ్ ఉండే మొక్క అనమాట. ఒక్కసారి కొనుక్కుంటే చాలు, మనం ఇంత చిన్న చిన్న స్టెమ్స్తో కూడా దీన్ని బాగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇదైతే కాఫీ కప్పు, హ్యాండిల్ అయితే ఊడిపోయింది. ఇంత చిన్న దానిలో కూడా జేడ్ చాలా ఈజీగా పెరుగుతుంది. చాలా పాట్స్లో ఉంది, ఈజీగా పెరగడం వల్ల ఏమో నేను చాలా పాట్స్లో పెట్టాను జేడ్ని. అయితే ఊరికే మనం అలా గుచ్చినా కూడా పెరుగుతుందండి. ఇది వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు, 1 వీక్ ఒకసారి ఇస్తే సరిపోతుంది. వాటర్ ఎక్కువైతే ఇది లీఫ్ డ్రాప్ చేస్తుంది అనమాట. లాస్ట్ వీడియోలో మా బ్యాక్ యార్డ్ గార్డెన్ చూపించాను కదా, ముందు వీడియోలో మా ముందు గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి కేర్ గురించి చెప్తానండి. ఇదైతే నేను మినియేచర్ గార్డెన్ లాగా చేశాను, ఈ షార్ట్లో చూపించాను. దీన్ని నా దగ్గరున్న స్టోన్స్తో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇవైతే ఇసుకలో ఉంటాయి కదా, అవండి మా ఇంటి ముందు గుట్టుంటే దానిలో తేరుకుని తెచ్చుకున్నా. ఈ డక్స్ చిన్నప్పటివి మా అబ్బాయివి. చూసారా ఎంత బుజ్జిగా ఉందో, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే వీటిని ఎలా సెట్ చేసుకుంటున్నానో చూడండి. అయితే ఈ మినియేచర్ గార్డెన్లో చిన్న బుద్ధ బొమ్మను అయితే పెట్టుకుంటున్నాను. చూడటానికి అయితే లుకింగ్ బాగుంది కదా. ఈ పక్కన కనిపించిన మనీ ప్లాంట్ నేను వాటర్ బాటిల్లో పెంచానండి, అది బాగా పెరిగింది. చిన్న వాటిలో వచ్చే ఆనందం పెద్ద మొక్కల్లో కూడా రాదు. నాకు ఎందుకో చిన్న వాటిలో పెట్టడం అయితే బాగా ఇష్టము. అయితే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.